ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. మీనరాశి వారికి 2025 మే నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. మీనరాశి వారికి జన్మశని ప్రభావం చేత అందరూ చెప్తున్నారు ఏదో అద్భుతం జరిగిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది అని. ఆ టెన్షన్ ఎక్కువ మంది తీసుకుంటున్నట్టున్నారు. మేము ప్రతిసారి చెప్తున్నాను, అంత టెన్షన్ ఏం పడక్కర్లేదు, చాలా బాగుంటుంది. తొందరపాటు నిర్ణయాలే ఉద్యోగం మీద కూడా ప్రమాదాన్ని చూపుతాయి. తొందరపాటులో చేసుకునేటువంటి కొన్ని పరిచయాలు కష్టాన్ని తెచ్చిపెడతాయి. ముఖ్యంగా మీనరాశి వారు స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. నూతన పరిచయాలు ఉపయుక్తము లేదు, లాభము లేనటువంటి పరిచయాలు. ఉద్యోగంలో మార్పు అంటే అక్కడే ఆ మార్పే కొంత ఇబ్బందిని తెచ్చిపెడుతూ ఉంటాయి. స్థానచలనం ఉంటుంది, కానీ అది కూడా మీకు లాభాన్ని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, వారు తమ వ్యాపారాలను చక్కగా చేసుకుంటున్నారు, మంచిగా వారు వెళుతున్నారు, వాడిని చెడగొట్టేటువంటి వాళ్ళు తయారయ్యారు. ఇక్కడ మీ చుట్టూ కొంతమంది మిమ్మల్ని పీక్కు తినేటువంటి వాళ్ళు తయారయ్యారు. వాళ్ళని గ్రహించండి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అవివాహితులకి వివాహం అయ్యేటువంటి సమయం గోచరించింది. సంబంధాలు మెరుగుపడతాయి, మంచిగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఇక ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలండి? ఆరోగ్యం పట్ల దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఎటువంటి రోగం వచ్చినా సరే 3వ రోజు లేచి మీ పని మీరు చేసుకుంటారు. స్త్రీ పురుషులు ఇరువురు మీనరాశి వారు రోగాన్ని కూడా పక్కన పెట్టి వర్క్ మీద మీరు శ్రద్ధను పెట్టి చేయటం అనేటువంటిది గొప్ప విషయం. ఇక ఎటువంటి వారితో విభేదాలు వస్తాయి? మేము ఎటువంటి వారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి అంటే, ఆప్తులతో. పాపం ప్రతిసారి మీ కష్ట సుఖాల్లో మీతో ఉన్నటువంటి వ్యక్తులతో కొంత విభేదపడుతూ ఉంటారు. ముఖ్యంగా పెద్దలు, భర్త లేదు, భార్య ఒక్కతే ఉంది అంటే, తల్లి ఒక్కతే ఉంది, 2 పిల్లలు, 1 పిల్లవాడు ఉంటే, మీరు మీ అమ్మగారిని చూసుకోవాల్సిన బాధ్యత మీది. మీనరాశి తల్లి అయితే గనక, అమ్మ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికైనా ఎటువంటి విషయాన్నైనా మీరు విని జీర్ణించుకున్నటువంటి శక్తి మీకుంది. అంత దృఢమైనటువంటి మనస్ మీకు పరమాత్మ ఇచ్చాడు. కానీ ప్రతిసారి కూడా కుమారుడో మీవారే, కానీ వారు చేసేటువంటి తప్పిదాలను ఎక్కువసేపు మీరు కప్పిపుచ్చలేరు. కాబట్టి వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతారు, మీరు పట్టించుకోవద్దు. మీనరాశి తల్లులకు నేను చెప్పే మాట ఇది. ఎందుకంటే విభేదాలు పుత్రుల ద్వారా సంభవించేటువంటి సందర్భాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక, ముఖ్యంగా మాంసాహారాన్ని మానివేయాలి విద్యార్థులు. అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే జీవితంలో పైకి వస్తారు, లేకపోతే అతఃపాతాళానికి వెళతారు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు అనుకున్న దాంట్లో మీరు డాక్టర్ అనుకుంటే డాక్టరు, లాయర్ అనుకుంటే లాయరు, ఆ సమయానికి సంపద వస్తుంది, వృద్ధి చెందుతారు. కాన్ఫిడెన్స్గా ఉండండి. సంపద, డబ్బు దేని మీద పెడితే మీనరాశి వారికి లాభం చేకూరుతుంది అంటే, భూమి, అలాగే షేర్ మార్కెట్టు, అలాగే వడ్డీ వ్యాపారం బాగా కలిసి వస్తుంది, చేయొచ్చు. విదేశాలలో ఉన్నటువంటి మీనరాశి వారు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? విదేశాలకి వెళ్ళాలనుకున్నటువంటి వారికి యోగ్యమైనటువంటి సమయమే. కొంత వేచి ఉండండి, మంచి కాలం వస్తుంది. మీ ప్రయత్నం అయితే మీరు చేయండి.
ఈ నెలలో వీసా స్లాట్స్ ఉన్నటువంటి వారికి వీసా రావటం తథ్యము అన్నీ బాగుంటాయి. అంతే తప్ప నేను చెప్పాను కాబట్టి మీకు వీసా రాదు. మీకు అన్ని పత్రాలు ఉండి మీరు వెళ్ళేది కూడా నిజాయితీ అయితే ఎక్కడైనా సరే మీరు సాధించగలుగుతారు. విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా కొంత ఇరుగు వారితో పొరుగు వారితో జాగ్రత్తగా ఉండాలి. ఊరికూరికినే గొడవ వాతావరణాన్ని తెచ్చుకోవద్దు. వడ్డీలకు ఎవరికి వ్యాపారానికి అక్కడ మీరు డబ్బు ఇవ్వకండి. షేర్ మార్కెట్లో పెట్టండి. నమ్మకంగా మీ డబ్బు మీకు కనబడుతూ ఉంటుంది. మీ చేత్తో అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి వారు స్త్రీలు డబ్బు ఇచ్చినట్లయితే తిరిగి రావడం కష్టం. అలాగే బ్లాగ్స్ చేసుకునేటువంటి వారికి కూడా మంచి లాభం మీనరాశి వారికి. ఇక్కడ భక్తిపరముగా ఏ విధంగా ఉంటారు వాళ్ళు అంటే చాలా మంచి భక్తి కలిగి ఉంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ. ముఖ్యంగా పిల్లలలో కూడా భక్తిని రప్పించండి. మనది అవసరం. మన పిల్లలకి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన అవసరం, దృఢత్వం అవసరం. ఇతరులలో ఆ యొక్క దృఢత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఒక యూనిటీగా ఉన్నారు. ఆధ్యాత్మికమైనటువంటి భక్తిని మీ పిల్లల్లో కనిపించండి. అలాగే పరధర్మము గొప్పది కాదు అని నేను అనట్లా, కానీ మన ధర్మమే గొప్పది. విశ్వసించనివ్వండి. ఒకళ్ళు విశ్వసిస్తున్నారు కదా అని చెప్పి నువ్వు విశ్వసించకు. నీ ధర్మం నీకుంది. అలాగే నీ ధర్మము నీకు చెప్పిన విధంగా నువ్వు బతుకు. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేయద్దు అనట్లా, మన ఇంటికి కూడా వాళ్ళు రావాలి. చాలామంది ఇతరులు ఈద్ ముబారక్కో లేకపోతే క్రిస్టియన్ ఫంక్షన్స్ ఏవొచ్చినా వాళ్ళు స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటారు మన హిందువులు, వాళ్ళది పండగ ఉంది అని. మన శ్రీరామనవమి, మన ఉగాది వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటాం మనం చూసామా? ఉన్నారా? నూటికో కోటికో ఒకళ్ళో ఇద్దరు. మన వాళ్ళకైతే అదే పని. మన వాళ్ళందరి ఫోన్లో వాళ్ళ రేపట్లో నేను ఫోన్ వాడుతున్నా కదా, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది పెట్టుకున్నారు. అందరి నెంబర్లు డిలీట్ చేశాను. గొప్పదే, కానీ అటుపక్క వ్యక్తులు కూడా ఎప్పుడైనా పెట్టుకుంటారు నేను చూడాలి. మనం దృఢంగా ఉండాలి. మనము ఎదుట వారికి శాలువా కప్పుతున్నాం, వాళ్ళు మనకు వాడు విప్పిన పంచి కప్పుతున్నాడు. తెలియట్లా. గ్రహించాలి. పిల్లలకి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని పెంచండి. మనోధైర్యంతో ఉంటారు. మన ధర్మం పురాతనమైనది అని మనము ఒక 10 ఏళ్ళు అయితే చెప్పుకునే పరిస్థితిలోకి వెళ్తాం. అది కూడా గుట్టు చప్పుడుగా 4 గోళ్ల మధ్యన సాగాలి. బయటికి వెళ్ళి చెప్పుకుంటే ఎవరు కొడతారో తిడతారో అన్నట్టు ఉంటుంది. కాబట్టి మన పిల్లలే రానున్న తరాలకి ఆయుధాలు. కాబట్టి మన పిల్లలకి నేర్పించండి. ప్రతి వారము 2 సార్లైనా 3 సార్లైనా పిల్లలు గుడికి వెళ్ళాలి. ఆధ్యాత్మిక పరంగా వాళ్ళకి నేర్పించండి. కొంచెం మెడిటేషన్ చేయి, ఇంట్లో ఉంటే పూజ చేయి, బయట ఉన్న రోజుల్లో అది ముట్టుకోకు, ఇవన్నీ చెప్పండి. అవసరం ఇప్పుడేమో అక్కర్లేదండి అని అనకండి, ఇప్పుడే కావాలి. ఇంకెందుకు మీరుండి పెద్దవాళ్ళగా. డబ్బు వస్తుందండి, కుక్కరే కొట్టినా డబ్బు వస్తుంది ఈ రోజుల్లో. ధర్మం రావట్లా. నీ వల్ల ధర్మానికి అపచారం జరగకూడదు. మీనరాశి వారి బాధ్యత తీసుకోవాలి. అలాగే పౌర్ణమి తరువాత ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ చక్కటి లాభాలు ఉంటాయి. చింతనని మార్చుకోండి, మీ ఆలోచనని మార్చుకోండి. క్రూరమైనటువంటి ఆలోచనలను చేయకండి. ఫస్ట్ ఇల్లు బాగు చేసిన తర్వాత బయట బాగు చేయండి. బయట బాగు చేసిన తర్వాత అపార్ట్మెంట్ బాగు చేయండి. అపార్ట్మెంట్ బాగు చేసిన తర్వాత బయటికి రండి. అంతే తప్ప ఫస్ట్ బయట వాడు హీరో, ఇంట్లో మాత్రం వాళ్ళ పిల్లలకి హనుమంతుడు శివుడు తప్ప వేరే భగవంతుడు తెలియదు. ఒకటో తెలుసు మనకి, జై శ్రీరామ్ అంతే. రామో విగ్రహవాన్ ధర్మ అంతే. గట్టిగా వాడు కన్వే చేస్తే అటు వెళ్ళిపోయే మనస్తత్వాలు మనవి. అలా ఉండకూడదు. ఆధ్యాత్మికమైనటువంటి భక్తి మీద శ్రద్ధని పెంచుకోండి. మీనరాశి వారు అది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది, ఎంతో జాగృతిని చేస్తుంది మనని. ఈ మాసములో దుర్గా ఆరాధన, శివారాధన ఒక మంచి పరిహారం మీనరాశి వారికి. అలాగే
ఆధ్యాత్మికం మీద మీ పిల్లలకి అవగాహన నేర్పించండి. వినరండి కాదు, వినాలి. వినరు అంటే వినేవాడి దగ్గరికి తీసుకువెళ్తుంది పరమాత్మ. వాడు ఓపికగా వెంటపడి మరీ చెప్తాడు, అది వింటారు. ఆ వెంటపడే తత్వం మనకు కావాలి. మనం వదిలేసాం పిల్లల్ని, పట్టుకోండి. వాళ్ళే మంచి సనాతన ధర్మ ఆయుధాలు. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.